ఆగి ఇక్కడ మాట్లాడాలిగా మరి. చాలా సీరియస్, ఎవరికి చెప్పాలా, మీతోనే వచ్చి డిస్కస్ చేస్తున్నా. ఎందుకు చెప్తారు? అప్పుడు వాళ్ళు ప్రాంక్ చేశారు మంచిగా. సరే ఇప్పుడు ఆ పిల్లకి ఏం చెప్పాలి? ఆ పిల్ల వచ్చి నాకు చెప్తుండే ఏం చెప్పాలి? తెలుసు. ఏమంటావు? అన్న చెప్పాలా లేకపోతే ఏంది? ఆ పిల్లకి ఏం చేయడం ఆపేస్తావా లేకపోతే ఏం చేస్తావు? నేను నా జీవితంలో ఒకటి సారీ చెప్పను. ఎంతమంది లేరు బయట. నీకు పోయిపోయి నిన్ను చూడాలి నేను ఎప్పుడు చిట్టిని చూడలేదు బ్రో. అసలు చూసా అసలు పోయిపోయిన మరీ పొంతన అసలుకి. నో ప్రాబ్లం, నువ్వు రాఖీ కడతావా రక్ష ఏం కట్టు నాకు నో ప్రాబ్లం. అయితే కడతా, కట్టుకో. బ్రో నువ్వు కావాలని చేస్తున్నావు బ్రో. నేను కావాలని ఏం చేయలేదు, కానీ ఇప్పటి నుంచి కావాలని చేయాల్సి వస్తుంది. కానీ మీరు ఎట్లా చేస్తే మాత్రం చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. ఎవరెవరు కొడతారో గుర్తు పెట్టుకోండి, అన్ని తిరిగి ఇచ్చేస్తా. అయితే ఎక్స్క్లూజివ్ కంటెంట్ లింక్ అయితే ఇచ్చాను. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేంజ్ చేసుకోవాలంటే లింక్ ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వీడియోని అయితే కంటిన్యూ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ 2.0. యాక్చువల్గా వంశన్న మీద ప్రాంక్ చేయండి అంటున్నారు చాలామంది. సో అందుకోసం అని చెప్పి వంశన్న మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ఇంకొకటి ఏమంటే రక్షాబంధన్ వస్తుంది, ఇంకొకటి మౌని కూడా ఇక్కడ లేదు. మేమిద్దరం ఉన్నప్పుడు మా అన్న అని గొడవ పడుకుంటుండే. ఇప్పుడు మౌని లేదు కాబట్టి ఇంకా నేనే మొత్తం మా అన్న మీద రాజ్యం ఇట్లా చెలాయేలా కాబట్టి మా అన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలా అనుకుంటున్నా. అది కూడా ఎట్లా అంటే ఒక డేర్ చేస్తూ ఉన్నా గైస్. మా అన్నకి అంటే ఇప్పుడు నా జోలికి ఎవరైనా వస్తే ఊరికనే ఉండడు, గొడవకి వెళ్ళిపోయేది అట్లా చేస్తాడు. నేనేమనుకున్నా మా టీంలోనే వంశీ ఉన్నాడు కదా, ఎడిటర్ వంశీ. సో నేను వంశీ కలిసి ప్లాన్ చేసినాము వంశన్న మీద ప్రాంక్. వంశీ ఊరికనే నాకు సతాయిస్తూ ఉన్నాడు, నన్ను గెలుకుతా ఉన్నాడు, నాకు మిడ్ నైట్లో మిసేజ్ చేస్తున్నాడు. అది కూడా ఎట్లా అంటే ఏదో నాకు తేడా అనిపిస్తుంది అన్న అట్లా మిసేజ్ చేస్తూ ఉంటే అని చెప్పి వంశన్నకి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా వంశీ మీద. అది ఇప్పుడు నేను పోయి కంప్లైంట్ ఇస్తే అన్న ఇట్లా రియాక్ట్ అవుతాడు ఏమి అని. నాకు తెలిసి అన్న సీరియస్ అవుతాడు అనుకుంటున్నా. ఎంత సీరియస్ అయినా నేనైతే ప్రాంక్ అని అయితే ముందే చెప్పాను వంశన్నకి. ఇది 100% షూర్. వంశీతో డిస్కస్ చేశాను నేను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. సీరియస్ అన్న చాలా. ఆగి ఇక్కడ మాట్లాడాలిగా మరి. చాలా సీరియస్, ఎవరికి చెప్పాలా, మీతోనే వచ్చి డిస్కస్ చేస్తున్నా. ఎడిటర్ వంశీ ఉన్నాడు కదా, నాకు ఎట్లా పడితే అట్లా మెసేజ్ చేస్తూ ఉన్నాడు. నవ్వుతావు, ఇది అట్టుకో. నాకు ఎట్లా పడితే ఎట్లా మెసేజ్లు అంటే మూడ్ స్వింగ్స్ అంటారు. ఎట్లా పడితే అట్లా మిడ్ నైట్లో ఇదేం స్నాప్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేసేది, చూసేది కూడా ఇట్లా చూసేది అట్లా చూసేది వేరే. నాకు తెలుసు, నేను మీకే చెప్తా. శ్రీ లేడు, బయటకు వెళ్ళాడు. అన్న తీసుకురాపో మళ్ళా. వాడు ఎందుకంట కాదు బ్రో, చెప్పు ఏమైంది? ఇప్పుడు అన్న వాళ్ళకి తెలిసి ఏమైనా ఉంటుందా? ఎన్నిసార్లు చేస్తావు బ్రో? ఎంతమంది బ్రో ఇట్లా? ఏంటిది? నేను ఎవరికి చేయను బ్రో. అది ఎందుకు చెప్తారు? అప్పుడు వాళ్ళు ప్రాంక్ చేశారు మంచిగా. సరే ఇప్పుడు ఆ పిల్లకి ఏం చెప్పాలి? ఆ పిల్ల వచ్చి నాకు చెప్తుండే ఏం చెప్పాలి? తెలుసు. ఎవరికి తెలిసేది బ్రో? ఏం మెసేజ్ పెట్టినావు? నీకు తెలియదా? ఏం మెసేజ్ చేసినా చెప్పు ఒకసారి. ఏం మెసేజ్ చేసినా ఏం చేసినావు? నువ్వు బాగా సరిపోయినావు. నువ్వు ఎందుకు రిప్లై ఇస్తున్నావు మళ్ళీ వానికి? టైం పాస్ అసలు. అవును తప్పే కదా. ఆ పిల్ల చేస్తే నువ్వు చేస్తావా? ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పటి నుంచి వస్తున్న సామెత, సపట్లు ఒక్క దగ్గరికి నుంచి అట్లా కొడితే సపట్లు రావు. నవ్వుతావేందా పిచ్చిదానా? నేను చెప్పినా కదా ఆ పిల్ల ఖరాబ్ అయిపోయిందిరా, నీకే అర్థం కాదు. నవ్వుకుంటా సీరియస్ గా మాట్లాడమంటావు, మళ్ళీ నవ్వుతావు. నువ్వు నవ్వుతే వాడు ఇంకా లీనియన్స్ తీసుకోడా? చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వేంది రీసెంట్ టైమ్స్ చూసి చెప్పట్లు ఏదో చెప్తారు. నువ్వు ఈ అమ్మాయి స్వాతిపితం కమలాసరి
నేను నా గురించి నాకు తెలుసు, నా గురించి నాకంటే ఎక్కువ నా చుట్టుపక్కల బ్రో అట్లనే అనుకున్నాం నంగ మాదిరి. నేను నంగనే మరి. నువ్వు అనొద్దు బ్రో. ఇప్పుడు ఏమంటావు? అన్న చెప్పాలా లేకపోతే ఏంది? ఆ పిల్లకి ఏం చేయడం ఆపేస్తావా లేకపోతే ఏం సారీ చేస్తావు? చల్, నేను నా జీవితంలో ఒకటి సారీ చెప్పను. మళ్ళీ ఎందుకు మెసేజ్ చేస్తున్నావు బ్రో అట్లా పిచ్చిది? ఎవరైనా చూడాలి నేను. ఏం మాట్లాడుతున్నాడు చిట్టి వాడు? నువ్వు ఎందుకంత లీనియన్స్ ఇచ్చినావు చిట్టి అసలు వాడికి? నాకు సిగ్గుపడుతుందంట. మీరు ఏదో ప్లాన్ చేసుకోరు. నాకు కోపం వస్తుంది చిట్టి, పక్క కొడతాను నిన్ను కొడతా. ఇంత లీనియన్స్ ఇచ్చి ఇవ్వకుండా నచ్చినట్టున్నాడు అన్న. నాకు ఎందుకు నచ్చుతాడు అన్న? నాకు అర్థం, నువ్వే ప్లాన్ వేసుకుంటున్నావు కదా. చిట్టి నన్ను చూస్తున్నాను అనుకుంటా, తెలియకుండా మజిలీ మెసేజ్ చేసిండు. అతి చెయ్యక వంశీ చెప్తున్నా. వీడి దగ్గరికి వచ్చినప్పుడు వీడికి కొంచెం కూడా వాల్యూ ఇవ్వవా? ఇట్లా పట్టుకుంటాను తను. నువ్వు అనే మాటలకి నవ్వినా. నువ్వనే మాటలకి ఆయన ఏమన్నా మెసేజ్ చేసిండు? జోక్స్ ఆఫ్ పార్ట్. నేను అసలు ఆ పిల్లని చూడలేదు, ఆ పిల్లకి మెసేజ్ చేయలేదు. నేను ఎందుకు చేస్తాను నాకేం అవసరం. బయట ఎంతమంది బ్రో, నేను నీలాగైతే అసలు కాదు. నాలాగా కాకపోయినా సరే మంచోడుగా నువ్వు కానీ చెప్పు. అతి చెయ్యక వంశీ నిజం చెప్పు. నీ అందుకోసమే మెసేజ్ చేయడం ఎంతమంది లేరు బయట. అసలు ఒకటి ఇక్కడనే ఉంటామా 24 hours. మాటకి నాకు మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? 2 o'clock 3 o'clock తిన్నావా, ఏం చేస్తా అన్నావు, నెట్ఫ్లిక్స్ లో అర్థమైనవన్నీ చూస్తావు. నా బాధ ఏంటంటే అందరూ టీం అంతా తినక కనుక్కుంటా. నేను కూడా చేస్తూనే ఉంటాను. అనుకోవడానికి మా అన్నలు నన్ను చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు చేస్తావు బ్రో? నీకు ఏం సంబంధం అసలు? సోమగారితో పాస్ ఎవరు తిన్నా నేను మెసేజ్ చేస్తూనే ఉంటాను. నాకు ఎప్పుడు చేయలేదే. నీకు కూడా చేసినాను. నువ్వు మంచి బ్యూట్స్ చేసుకుంటా మర్చిపోతున్నావు. ఒక్కరోజు చేస్తే బాగుంటుంది, రోజు చేస్తా ఉన్నాను. అవును చిట్టి, నార్మల్. అవును బ్రో, ఆడపిల్ల పాపం ఫీల్ అవుతుంది కదా, చేయదని చెప్తున్నప్పుడు ఎందుకు చేస్తావు అంటారా? చూసేవాడిని పెట్టుకుని నెట్ఫ్లిక్స్ లో అన్ని గలీజ్ గలీజ్ పెట్టుకొని చూస్తుంటారు. నువ్వు ఆ రామాడు నార్మల్ గా అడిగినా ఇంకేమన్నా చెప్పి చూపులు ఇట్లా ఎవరికైనా లైన్ కింద చూస్తున్నావంట. చిట్టి ఉంది కింద, నేను పైకి చూస్తున్నా. అతి చెయ్యక ఒకసారి మాట్లాడుతున్నా అనుకోకు వంశీ. బ్రో నువ్వు ఏమైంది బ్రో? పిచ్చిలేసిందా నీకు? అంతగానం సీరియస్ చెప్తుంటా పిల్ల. ఏం మాట్లాడుతున్నావు బ్రో? మజాకులు చూసేది ఇట్లా చేయలేసి ఏమన్నా అంటే ప్రపోజల్ కి డైరెక్ట్ చెప్పేసి నాకు అసలు అవసరమే లేదు. నా బయట ఎంత మంది ఉన్నారు తెలుసా? మెసేజ్ చేస్తున్నావు. నీకు పోయిపోయి నిన్ను చూడాలి నేను. నేను ఎప్పుడు చిట్టిని చూడలేదు బ్రో. అసలు చూసా అసలు పోయిపోయిన మరీ పొంతన అసలుకి. పొంతనే లేదు. మరి అది వచ్చింది చెప్తావు బ్రో. నాకు తెలిసి ఏదో కంప్లైంట్ ఇద్దాం, ఏదో ఒకటి ఏం మనసు పగ పెట్టుకున్నట్టుంది. ఎట్లాంటి చేస్తుంది తప్ప నాకు అసలు చిట్టి నుండి సున్నితంగా చేయబట్టుకుని బెడ్ మీదకి లాగండి ఆయన. హ్యాండ్ ఎందుకు వేస్తున్నావు? ఇప్పుడు అదే అంటుంది. ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు పట్టుకోవాలి? పిల్లని ఎందుకు పట్టుకోవాలి చెప్పు. సరే ఇప్పుడు ఫోన్లే వాళ్ళ బావలు ఏడా ఒక్కతే ఉంది, గెలుకుదామని గెలికినావు కదా, నేను చెప్పు. ప్రామిస్ అంటోని కాదు అట్లా. ఇప్పుడు నేను చెల్లి కూర్చుందా చెల్లి అని చెల్లె మళ్ళీ ఇట్లా చెయ్యి ఎట్లా పట్టుకుంటూ ఎన్నిసార్లు నేను పట్టుకోవాలి చెల్లి రా చెల్లి అని. నైని గురించి వదిలే బ్రో. చెల్లి వేరు అంటే అది ఫ్రెండ్ అన్నందుకే కదా రాఖీ తీసుకోవాలి. నో ప్రాబ్లం. నువ్వు రాఖీ కడతావా, రక్షణ ఏం కట్టినావు, నో ప్రాబ్లం. కట్టుకో. నేను కట్టించుకోను అంతే. మళ్ళీ ఇది ఎందుకు? బాబా ఇదే దీనికే ఉన్నట్టుంది సగం. మళ్ళీ ఎందుకు చెప్పినవే నాకు అర్థానికి పోను. అసలు నాకు నేను ఎంత తెల్లగుంటా నాకు అసలు. అరే పెళ్లి చూపులు అవుతున్నాయా మీరు? కంప్లైంట్ తీసుకొచ్చి రాఖీ కట్టించుకుంటాను. మళ్ళీ ఎందుకు కట్టించుకుని అంటున్నాడు? అడుగు మరి. అసలు మజాక్ నా మీద అసలు నాకు కోపం తెప్పించండి. నేను ఒకటే చెప్తున్నా చిట్టి, ఒకటి చెప్పు నాకు క్లారిటీగా. ఎందుకంటే ఇప్పుడు ఆ మంచి బ్యాడ్ అవుతాడు, మళ్ళీ గలీజ్ అవుతుంది. క్లారిటీగా ఓపెన్ గా చెప్పు. ఎందుకంటే మళ్ళీ సీరియస్ చెప్తున్నా, కొడతా. మళ్ళీ అది రాఖీ కట్టించుకుంటాడు, ఆయన నవ్వుతున్నాడు, నువ్వు ఆయన రాఖీ కట్టించుకుంటే నువ్వు నవ్వుతున్నావు, సిగ్గు పడుకుంటే ఇట్లా పడుకుంటా. సారీ బ్రో, నాది తప్ప. కావాలంటే మెసేజ్ చూపిస్తా. రాఖీ కట్టించుకుంటాడు, మళ్ళీ ఎందుకు వద్దన్నాడు? అడుగు. ఆయన ఇష్టమే, అది ఆయన కంఫర్ట్. తాతకు కూడా కట్టొచ్చు. అది నేను అట్లా కట్టా, నేను అన్నలకే కడతా. నీకు అట్లా కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో తెలుసుకొని నేను పిలవను బ్రో ఇట్లా నన్ను తెలుసుకోలేదు బ్రో. లేని కొన్ని నేను నిందలు నా మీద చెప్తాడు చెప్పక చిట్టి సరే అన్న కాదు నువ్వు నిజంగా మెసేజ్ చేసినావు లేదా చెప్పు. ఏంటిది మెసేజ్ చేసిన ఎందుకు చేసినావు? మరి అదే కదా అడుగుతుంది. ఎందుకు చేస్తావు బ్రో? మెసేజ్ చేయడం తప్ప నువ్వు పొద్దునంతా తెల్లారంతా వదిలేసి రాత్రి ఆ నెట్ఫ్లిక్స్ వీడియో చూసుకున్నప్పుడు ఎందుకు చేస్తావు? నైని కూడా చూపించినాడంట. నార్మల్ గా ఇప్పుడు నాకు వంశన్ ఏమని చూపించిందంటే ఆయన మెసేజ్ చిట్టి కొంచెం బాగుంటది కదా అది ఇది మెసేజ్ చేయను అని అడిగి అవును కొంచెం బాగుంటది. నీకెందుకు బ్రో ఆ పిల్ల ఎంత బాగుంటే? నీకెందుకు మరి బాగుంటే బాగుందని చెప్తాం. ఎందుకు చెప్తావు? అసలు నీకు ఏం సంబంధం బ్రో ఆడపిల్లతోని? ఇప్పుడు నార్మల్ గా మీరు ఎవరైనా సబ్స్క్రైబర్ బాగుంటే సబ్స్క్రైబ్ బాగుండాలని చెప్పి బాగుండాలని అంటాం. చిట్టి వాళ్ళు బాగున్నారు. బ్రో నువ్వు నాకు అర్థం నాకు ఏ ఇంటెన్షన్ లేదు. చిట్టి మంచి ఫ్రెండ్. నువ్వు సీరియస్ అవ్వట్లేదు కొట్టట్లేదు సీరియస్ గా ఏం లేదు అసలు. తీసేస్తే వంశీ ఒక చేతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం బాగాలేదని జ్వరం ఉందని ఊకుంటారు ఇక. కూల్ గా మాట్లాడుతున్నాడని అనుకోకు నువ్వు. ఊళ్ళో మాట్లాడినా హీట్ అడ్రస్ మాట్లాడినా నాకు ఏం సంబంధం అమ్మా సగం వీళ్ళది ఎక్కువ ఉంది దీంది అసలు ఇది ఎందుకు నవ్వుతుందో ఆయన ఏం తప్పు జరగదు నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకోసారి నన్ను అంటే మాత్రం నేను నిజంగా చూడాల్సి వస్తుంది. చిట్టి నేను అసలు నాకు ఎంత ధైర్యంగా మీ ముందే మళ్ళీ చూస్తా అంటున్నారు కూడా. అందుకే నవ్వు వస్తుంది. అరే అసలు సీరియస్ అవ్వాలి చూస్తా అంటే నవ్వుతా. ఒరేయ్, ఇది అసలు ఎందుకు ఇందాక అవును నేను సీరియస్ నువ్వు కొట్టాలి ఫస్ట్ కొట్టినాను. చూస్తా చూడు బ్రో ఆల్రెడీ ఒకసారి నీకు చూడు అంటున్నాను ఇట్లా అంటున్నాడని. నేను ఎప్పుడైనా ఇగో రే అలా పంపి మన పని చేసుకుంటాం. నేను చెయ్యని తప్పుకి ఎవరైనా ఆరోపణ వేస్తే నేను తిరిగి చేయాల్సి వస్తుంది. సో నేను చిట్టిని తోలేదు. అంటే ఒక్కతే పిల్ల ఆడపిల్ల చూడాలని చెప్పే కదా నువ్వు కథలు పడుతున్నావు. నాకేమో నేను ఎన్నో చూడలేదు. మెసేజ్ ఎందుకు చేసావు చెప్పు? రాత్రి 2-3 గంటలకు ఏం పని నీకు? ఏంటిది ఎవరు ఇప్పుడు టీం అందరు బాగున్నారు లేదని చూస్తా. ఎందుకంటే ఎవరైనా ఎవరు బయట మిడ్ నైట్ లో చూస్తావా? ఏం పని ఉంది నీకు మిడ్ నైట్ లో? నీకు బాగుంటుంది పొద్దున్న ఏం చేస్తున్నావు మళ్ళా? పొద్దునంతా మొన్న సరే మొన్న ఎడుకో మన ఊరు పోయి వచ్చింది. రాజస్థాన్ ఏదో సోన్ పోయి వచ్చి అనంతపూర్ పోయి వచ్చింది. 4 పోయి పికప్ చేసుకొని వచ్చి ఎందుకు ప్రేమ నువ్వు పోయినావా? ప్రేమంట ప్రేమ అన్నాడు. వినలే. ఏం ప్రేమ ఉంది నీకు? ప్రేమ అన్నావు. ప్రేమ అందుకే నేను చెప్తున్నా అప్పటి నుంచి నవ్వుతున్నా అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు నవ్వుకుంటుంటే అట్లే అంటారు ప్రేమ. ఇప్పుడు ప్రేమ కానీ మీకు అది ఒకటి మరి ప్రేమ అన్నాడు కాబట్టి సీరియస్ అవుతుంది. ఇందాక ఏమన్నాడు ఆయన? ఇంకొకటి ఎందుకంటే ఓటేపోయింది మైక్ చల్లగుంటా. ఏం మాట్లాడుతున్నావు వంశీ? కామెడీ అయిపోయిందా ఏంది? సరే చిల్లన గురించి తెలుసా చెప్పాను. నీకు ఆయన గురించి తెలుసు. పికప్ చేసుకొని పోయినా. మరి పికప్ ఫోన్ చేసి నాకెందుకు ఫోన్ చేయాలి? మీ అందరు చేయొచ్చు కదా. అన్న లేడు షూట్ లో ఉన్నాడు. నేను చేసిన. ఇప్పుడే మొన్ననే అనంతపురం నుంచి వచ్చినప్పుడు అన్న కెమెరామెన్ తీసుకోవరా అని ఎవరు ఆయన నెంబర్ నాకు అందరు లేదు. పక్కన పడుకుంటే నేను వాడదొరకని వేసి బాబా కారు లేదు వచ్చి పడుకున్నారు. 4 సినిమా పోతుంది. ఏ థియేటర్ 4 సినిమా వేసేది. అన్నకి హెల్త్ బాగాలేదని ఆ రోజు ఇంకా రాలేదు. చిట్టి 4 గంటలకు వచ్చింది. 4:20 వచ్చింది. షూట్ కి పోయినాడు. అనంతపురం అయ్యా ఇప్పుడు అది 4:20 ఆడు వచ్చింది. ప్రేమ బొక్క అన్న అంటుంటాను. ఇప్పుడు నేను ఫ్రెండ్ గా అని చెప్పి నేను పిలిచిన ఎవరు ఫోన్ అటెండ్ చేయలేదు. నేను ఫ్రెండ్ లాగా పోయినా. ఆ పోనీ ఇప్పుడు ఏం తప్పు? నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? ఎందుకు వేరే లాగా ఎందుకు చూస్తున్నావు? టిఫిన్ కూడా తిన్నాం కలిసి. దోశ కూడా తిన్నాం. మార్నింగ్ దోశ. ఆకలి అవుతుంటే తిన్నా అన్న. బ్రేక్ఫాస్ట్ లంచ్ నువ్వు ఇవన్నీ పెట్టుకొని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు ఒకటి తెలుసా? మన లాంగ్వేజ్ లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏంటిది? వీళ్ళ లాంగ్వేజ్ లో కూడా సంథింగ్. మేము దోశ తినొచ్చు. ఆనియన్ దోశ అక్కడ ఎస్ఎస్ టిఫిన్స్ దగ్గర రోడ్ ఏమట్టి కార్ ఆపుకొని తినొచ్చు. ఆకలి అవుతుంటే నువ్వు ఎక్కి నాకేం ఆకలి పిల్లకి చెప్తున్నా నా మీద దోశ దోశ తిన తప్ప దోశ గురించి అసలు మాట్లాడట్లేదు. ఎందుకు చెప్తున్నా? నేను చెప్పేది ఫస్ట్ నువ్వు ఆడపిల్లవి. ఫస్ట్ నువ్వు లీనెన్స్ ఇచ్చినావు. ఆయన మెసేజ్ చేసిండు అది కూడా వదిలేసి ఇప్పుడు ఆయన ప్రేమ కాడికి వచ్చిండు. నువ్వు ఇంకా ఏమంటలేదు? జస్ట్ ఫ్రీ అని ప్రేమ వచ్చింది అంతే. పదం మాది నోరు దొరక్క. నువ్వు అంత ఫ్రీ ఉన్నావా? అంత ఫ్రీ ఉన్నావా 4 గంటలకి?
ఎడిటింగ్ అరే ఇట్లా రా. ఇంకా పెద్ద మొన్న నన్ను తీసుకుపోవడానికి వచ్చినారా మీరు ఇంటి నుంచి వచ్చినప్పుడు నేను వీడికి ఫోన్ చేసిన రా రా అని అవునా చూడు మళ్ళీ నువ్వు ఎందుకు వినవు రా నిన్న అసలు విలువలేదు దోశ నేను వీడికి తినిపిస్తాను దోశ ఎవరి కోసం ఆగినా చూడు నేను దోశ ఏం తినలేదా తిన్నాం ఎవరి కోసం ఆగినా తిన్నా మరి ఎవరు ఇప్పించారు బిల్లు ఎవరు ఇప్పించారు బిల్లు నేను కొట్టినా ఎవరి కోసం కన్ను కొట్టాల్సిన అవసరం లేదు సరే కన్ను కొట్టరా కన్ను మూసుకొని చెప్తాను బిల్లు ఎవరు కట్టారా నా బిల్లు బిల్లు ఎవరు కట్టారా ఎందుకు కట్టినా చెప్పు మళ్ళా నువ్వు బిల్లు కట్టుకుంటా ఆయన తిప్పుకుంటా ఆయన రమ్మంటా మరి ఆయన తిన్నప్పుడు కూడా మళ్ళీ అదే కొడతలేదు ప్రేమ పొంగట్టే సార్లు బిల్లు కట్టిన ఆయన తింటే ఇగో ఆపిన ఎవరి కోసం చెప్పరా క్వశ్చన్ అడుగుతున్నారా ఇప్పుడు ఈ మనిషి వచ్చిండ మీతో పాటు చిచ్చి తేడా తేడా చూసిండా చూసినా తప్పు బ్రో ఇదైతే తప్పు బ్రో మరీ తప్పు బ్రో ముందు సీట్ లో వాడు నేను కూర్చున్నాను వెనక్కి తిరిగి కన్ను కొట్టినా. బ్రో నాకు నీ గురించి తెలుసు బ్రో అతను సైకిల్ చేసిండంట చూసిన అక్కడ మిర్రర్ లో కనిపిస్తున్నా అవునా అర్థం వీడి మొత్తం వీడే కనపడ్డా అర్థం కదంట బ్రో నువ్వు కావాలని చేస్తున్నావు బ్రో నేను కావాలని ఏం చేయలేదు కానీ ఇప్పటి నుంచి కావాలని చేయాల్సి వస్తుంది కానీ మీరు ఎట్లా చేస్తే మాత్రం నీకే నువ్వేమంటలేవు మజాకేస్తున్నావు అంత నవ్వకుండా మళ్ళీ నేను ఏమంటానే కొడితే మళ్ళా కుట్టినాను బాగుంటది ఏం కాదు నా వరకు వచ్చినప్పుడు ఎందుకు కొట్టారు మీరు నేను హ్యాండిల్ చేసుకోలేనా కొడితే ఊరుకు ఎందుకంటే తప్పు నేను చేసినప్పుడు ఊరుకుంటాను ఏం చేస్తావు చూసుకుందాం బరాబర్ చూసుకుందాం చూసుకునేది ఏం లేదు అప్పుడు ఒకసారి ఇట్లనే చేసినావు ఎవరెవరు కొడతారో గుర్తు పెట్టుకోండి అన్ని తిరిగి ఇచ్చేస్తా దీని బట్టి నాకు వచ్చింది ఆట ఏంటి తెలుసా వీళ్ళు నువ్వు గొడవ పెట్టంగా నాకు కలపడానికి వచ్చి ఆమెమో నవ్వుతుంది సీరియస్ గా జరిగిందో గొడవ అవన్నీ చెప్తుంది సరే సరే నైని నేను 24 hours నీ పక్కన ఉంటే ఎప్పుడైనా నేను అందుకు నేను ఇన్వాల్వ్ అయ్యి నాకు మెసేజ్ చేసిన మరి అది చెప్పాలి చేయకపోయినా బాధ లేదే నువ్వు ఆయన అంత ఫ్రీడమ్ చేసుకుంటే ఎవరికి పెట్టాల్సిన నాకు పెడితే ఎట్లా మరి క్లోజ్ క్లోజ్ తీసుకున్నదే తప్పు ఉంది అన్న అక్కడ తప్పు ఉంది కాబట్టి తప్పు చేయాలనుకున్నాను అది తప్పు చేయడం తప్పు అంతే అరే నిజం చెప్పు సీరియస్ గా మాట్లాడుతున్నా ఇప్పటి వరకు నువ్వు నాకు మెసేజ్ చేసినావో లేదు నేను నవ్వుతున్నా అని చెప్పి నా సిల్లీ అనుకుంటున్నట్టు సిల్లీ గిల్లీ మధ్యలో మేమే పక్కన ఫుల్ సీరియస్ నువ్వే ఏం ప్లాన్ చేసిరంటే మీరు ఏదైనా ఉండి నాకు చెప్పడానికి ఇండైరెక్ట్ చెప్తురా చెప్పరా మనం రిలేషన్ లో ఉన్నాం అనుకుంటున్నారు అట్లా ఏం లేదు తింటావు అది పెడితే మళ్ళా కథలు పడతావు అన్ని చీ ఎబ్బే అంటే ఉందాం అనుకుంటున్నారా అట్లా ఏం లేదు నాకే వద్దు ఉంటే చెప్పండి ఏం లేదన్నా నాకు మెసేజ్ చేస్తున్నా నాకు ప్రాబ్లం అవుతుంది మిడ్ నైట్ లో చేయడం బ్లాక్ చేయమను బ్లాక్ చేయని చెప్పడం ఏంటి టీమ్ మెంబర్ మనకి టీమ్ మెంబర్ ఆయనతో ఏం అవసరం స్నాప్ తీసుకోవడం టీమ్ మెంబర్ అయితే గ్రూప్ లో చేసుకోండి పర్సనల్ గా చాట్ చేసినప్పుడు మరి నేను అదే నాది కూడా బాగా అదే గ్రూప్ లో చేయలేదని పర్సనల్ ఎందుకు చేస్తున్నాడు మరి గ్రూప్ లో తిన్నామని అడగలేం కదా అబ్బో చూడు మరి ఇట్లాంటి మాటలు వంశీ అత్తి చేయక వంశీ సీరియస్ గా నేను చెప్తున్నా కామన్ మెసేజ్ వాటికి కూడా మీరు సీరియస్ కంప్లీట్ తిన్నా ఒకటే మెసేజ్ చేస్తున్నా ఇంకేం చేయట్లేదు ఏం చేయట్లేదు కానీ ఇప్పుడు ఏ ఉద్దేశంతో తిన్నావా అని హార్ట్ షేపులు పెడుతున్నా హార్ట్ షేప్ ఇట్లా రెడ్ హార్ట్ నేను ఏమన్నా చెప్పు బ్రో నీకెందుకు బ్రో నువ్వు రెడ్ హార్ట్ నాకు పెట్టావా వాట్సాప్ లో నువ్వు గ్రీన్ పెట్టినా రెడ్ పెట్టినా చెంప పగులుతుంది రెడ్ హార్ట్ పెడతావా ఏమైంది చిట్టి నీకు మంచిగా ఉన్నావా సెన్స్ పని చేస్తున్నాయా కెమెరా అయిపోతుంది తెచ్చుకొని అప్పుడు రండి ఫస్ట్ మేము క్లారిటీ తెచ్చుకో మేము లవర్స్ అనుకున్నాం నేను ఇప్పటి నుంచి ఏం చేయలేదు కానీ మీరు నా మీద ఇట్లాంటి రూపం ఖచ్చితంగా నేను చేయాల్సి వస్తుంది నేను చెయ్యను నువ్వు ఇప్పుడు చేస్తా అంటే కూడా ఏమంటలేవు ఇన్ని రోజులు నేను నువ్వేమన్నా నీకు ఇష్టమని మాకు అర్థమైపోతుంది
నేను అడుగుతున్నా అలా నవ్వుతూ సిగ్గుపడుతుంది. కెమెరా కూడా బాగోలేదు. Waste. Guys, నేను నా కూడా ఏం చేయలేదు కానీ ఏమన్నా అంటే మనం చేయాల్సి వస్తుంది. అబ్బాయికి కలకడం సహజం కానీ అమ్మాయికి వెలిగించుకోవడం సహజం కదా అంటే అమ్మాయికి ఇష్టమైనట్టు కదా మరి నాకు దూలో గెలుకు ఇంతమంది సీరియస్ గా మాట్లాడుతున్నారు వాడిని ఏదో కుట్టమనేటట్టు వచ్చి పట్టుకుంటే సార్ ఒప్పించమని వచ్చిందా నా కొట్టమని తిట్టమని ఒప్పించమని వచ్చింది అంతే కదా ఎట్లా నవ్విందన్న చిట్టి వాడిని నేను ఏదైనా అనాలన్నా కాదు ఆ బ్రోని ఏమన్నా అనాలన్నా కూడా పక్కన హీ అన్న అవుతే వాడికి ఏముంటది చెప్పరా చెప్పిన ప్రాంక్ సిగ్గు కూడా పట్టదు సోమన్న ఎట్లా ఏదో కొట్టమంటే ఇలా చంపేది ఎలా రాట్లేదు ఇంకోసారి వినిపిలే వాళ్ళకి చెప్పిన ప్రాంక్ ఇంకా వినలేదు రా వినిపిలే వాళ్ళకి ప్రాంక్ అంటారు. ఏంటి ఇది ప్రాంక్ అంటనా అంటే ప్రాంక్ మరి చేసేవాళ్ళు చేసుకుంటే ప్రాంకులు అని చెప్తారు వీళ్ళు ప్రేమ ఎంత ఉందో కనుక్కోవాలనుకున్నా బెల్ట్ తీసుకొని ఫుల్ కొట్టినా అబ్బో రాత్రి 2-3 గంటలకు అమ్మాయిలకు మెసేజ్ ఎత్తుకుంటా నేను ఈ రోజు అసలు స్నానమే చేయను guys. నేనేడా తల్లి ఎంటికొలతో వీడికి వచ్చి స్నాప్ చెప్పారా ఇది స్నానమే చేయి దీంట్లో 3 నిజాలు టిఫిన్ తిన్నాం నన్ను పికప్ చేసుకున్నారు బిల్లు కట్టిన ఇవి తప్ప మిగతా అవన్నీ అబద్ధాలు. మరి వాడెందుకు వాడు చూసినామని చెప్పిండాడు కళ్ళు కొట్టి కట్టు కొట్టి లేదు యాక్చువల్ గా వాడికి వీడి మీద పగ ఉంది అందుకోసం అన్నట్లు చెప్పినాడు అన్న సో గైస్ మీకు అర్థమైపోయింది వంశాన్ని మీద ప్రాంక్ చేసినాం ఇది ఎట్లా ఉందో ఏమో వీడియో కామెంట్ చేయండి సోమన్న యాక్టింగ్ ఈమె పెద్ద ఈమె వల్లనే నాకు డబ్బు వచ్చింది సరే తమ్ముడు చిట్టి 2.0 ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి వంశాన్ని మీద ప్రాంక్ అన్నారు కదా ఈసారి ఏం చేయాలో చెప్పండి గైస్ బాయ్ వాళ్ళే చెప్పారు